వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. మోసం చేసి 5 కోట్ల రూపాయలు అక్రమంగా తీసుకొని ఇంకా వేధిస్తున్నారంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అల్లుడు రవీంద్రపై విజయవాడకు చెందిన సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంగారం, స్థలం అమ్మి అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వేధింపులు ఆపకపోవడంతో విసిగిపోయి ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్టు బాధితుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే తాను జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్నాడు. నేను ఒక 6 వయసుని చెప్పి నన్ను మోసం చేసి టూ మచ్గా ఎలాగంటే అలాగ నన్ను బ్లేమ్ చేసి మోసం చేసి నన్ను అన్యాయం చేసి నా సొమ్ము తీసుకొని నన్ను ఇబ్బంది పెడతాడండి. మా మిస్సెస్ ఈ నోట్లు చెక్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అవి కూడా మాకు చాలా అంటే చాలా న్యాయంగా చేశారండి పోలీసు వారు కూడా. అందుకే ఇవాళ నేను చచ్చిపోతున్నానండి. నేను అందుకే ఇవాళ చనిపోతున్నాను. నా దగ్గర బండిలో దొంగతనం చేసిన బొబ్బిలి మోహన్ 70,000 దొంగతనం చేశాడండి. రవి గుమస్తా, తర్వాత రవి బినామీ వస్త్రలత కేకే కర్రీ కిరణ్ కుమార్ వీళ్ళతో కేసులు వేయించి మమ్మల్ని నానా ఇబ్బందులు పాలు పెడుతున్నారండి. నేను వైసీపీ పార్టీలో 16 సంవత్సరాల నుంచి 1 టౌన్లో ఏకైక కార్యకర్తగా తిరుగుతున్నానండి. నా దగ్గర కోట్ల రూపాయలున్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పదవి ఆశించలేదు. నేను ఏది చేయలేదండి. కానీ జగనన్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్లు పాలు చేసింది బొద్దా వెంకన్నల్లుడు కాంట్రాక్టర్ రవీంద్ర. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అమ్మవారి గుళ్ళో కాంట్రాక్టులన్నీ వాళ్ళే, అమ్మవారి గుళ్ళో వడ్డీ వ్యాపారాలు చేసేది వాళ్ళే. మీరు కనుక్కోండి, విచారించండి. కానీ నేనైతే చనిపోతున్నానండి. నా భార్య పిల్లల్ని అన్యాయం చేసి చనిపోతున్నాను. నా అన్నదమ్ముడు నన్ను క్షమించాలి, నా భార్య నన్ను క్షమించాలి. నా బిడ్డలు చిన్న పిల్లలు 3rd క్లాస్ 2nd క్లాస్. నేను ఈ రోజున ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే నాకెవరూ సాయం చేయట్లా. అన్ని విధాల సర్వనాశనం అయిపోయాను. ఓ పక్కన డబ్బు కోల్పోయా, ఓ పక్కన ఆరోగ్యం కోల్పోయా, ఓ పక్కన కుటుంబ అండదండలు కోల్పోయా, అన్నీ కోల్పోయా. కేవలం 1 and only బొద్దా వెంకన్నల్లుడు కాంట్రాక్టర్ రవీంద్ర. దీనంతటికీ కారణం కూడా దయచేసి నా కుటుంబానికి అన్నదండగా నిలబడి జగనన్న. అంతమించి నేనేం కోరుకోను. నా కుటుంబానికి అన్నదండగా నిలబడి జగనన్న. 5 కోట్ల రూపాయలు అన్యాయంగా నా దగ్గర తోపాడు. మీరు అడగచ్చు, నీకు 5 కోట్లు ఎక్కడే రాదు. ఒంటి మీద 300 గ్రాముల బంగారం వేసుకొని తిరిగేవాడిని. మా ఆవిడ కేజీ బంగారం ఉండేది. నా పేరు మీద సింగనగర్లో సైట్లు ఉండేవి. మొత్తం అమ్మి వడ్డీలు కట్టా రవికే, కాంట్రాక్టర్ రవీంద్రకే. అమ్మవారి గుళ్ళో ప్రసాద్ గారు, కోటా ప్రసాద్ గారు, ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని వడ్డీలు కట్టా. మా కజిన్ బ్రదర్ దగ్గర 1 కోటి చిల్లర తీసుకుని వడ్డీలు కట్టా. నా సొంతాన్ని 3 కోట్లు తెచ్చి ఇచ్చాడు నాకు. దేనికి? నేను చచ్చిపోతాను, నేను బతకనంటే నా మీద ఉన్న ఇష్టంతో 3 కోట్ల రూపాయలు తెచ్చిచ్చి మొత్తం కట్టినా కూడా ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి నన్ను, నా భార్యని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి నా కుటుంబానికి నాకు సాయం చేయండి అన్న. అలా వెల్లంబల్సినన్న ఒకసారి కులస్తుడివి. నన్ను అందరూ వదిలేశారు. సరే పర్లేదన్న, నేనైతే చచ్చిపోతున్నా. నా భార్య బిడ్డలకి న్యాయం చేయండి అన్న. ఇదొక్కటే నేను చేతులెత్తి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అన్న. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్య సేవలు పొందడం కోసం ఆయన విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రి వద్ద ఆయనను పరామర్శించేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
బాగున్నా అనుమతి లేకపోయినా కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ర్యాలీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కు పంపుతూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. డిఎస్సీ అక్రమాలపై వైసీపీ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని కొడాలి నానికి నోటీసులు ఇచ్చినప్పటికీ ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా నవ్వుతూ సంభాషించిన దృశ్యాల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. గన్నవరంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేసిన సిలిండర్లో గ్యాస్ కు బదులుగా ఏకంగా 4 లీటర్ల నీరు రావడం కలకలం రేపింది. వినియోగదారుడు ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా తమకు సంబంధం లేదని బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించారు. బాధితుడు మీడియాను ఆశ్రయించడంతో స్పందించిన ఏజెన్సీ నిర్వాహకులు 200 రూపాయలు తగ్గించి మరొక సిలిండర్ ను అందజేశారు. కనపడదు మీది అమరావతి పెనుమాక సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికై పీఆర్డీఏ చేపట్టిన భూసేకరణ సవాలును తిరస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రహదారి నిర్మాణ పనులను అడ్డుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు తీర్పుతో పరిహారం ఆర్డర్ను పాస్ చేసిన అధికారులు ఆ స్థలంలోని దొండపాదులను తొలగించి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. స్క్రబ్బర్ కంపెనీ పేరుతో పెట్టుబడులు సేకరించి వేలాది మందిని మోసం చేసిన మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ సీఈఓ పసుపులేటి అంకుశం విజయవాడ కోర్టులో లొంగిపోయారు. విచారణ జరిపిన విజయవాడ జిల్లా కోర్టు నిందితుడిని ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోట్లాది రూపాయల వసూళ్ల కేసుతో తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని లొంగిపోయిన అనంతరం అంకుశం మీడియాకు తెలిపారు. సార్ మార్షల్ ఎంటర్ప్రైజెస్ ఎండీ గారిని నేను పీఆర్సీ పసుపులేటి అంశం ఈరోజు మీడియా ఈరోజు నేను కోర్టులో సెలెక్ట్ దానికి నేను మా భార్య వస్తే మా భార్య బయట పెట్టే తెలియకుండా అరెస్ట్ చేసి 7,00,000 ఆగస్టు 15న లబ్ధిదారులకు అందజేయాల్సిన జగ్గీపేట బలుసుపాడు రోడ్డులోని టిట్కో ఇళ్ల పంపిణీకి మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకపోవడం అడ్డంకిగా మారింది. విద్యుద్దీకరణ, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయినా ఎస్టీపీ లేకపోవడంతో ఇళ్లు అప్పగించినా ప్రయోజనం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న 750 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జగ్గయ్యపేట కోదాడ రోడ్డు నుండి కాకానీనగర్ వెళ్లే మార్గంలో 3 సచివాలయాలు, ట్రాఫిక్, పోలీస్ స్టేషన్ ఉన్నా వీధి దీపాలు లేకపోవడం రాత్రి వేళల్లో అంధకారంగా మారుతుంది. చీకటి కారణంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధుల రక్షణ ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రధాన వీధిలో వీధి దీపాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన న్యూస్ అప్డేట్స్. రేపటి NDG న్యూస్ తో కలుద్దాం. నమస్కారం.